స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, గడిచిన రాత్రంతా కాపాడి మంచి నిద్రించి మరోసారి కృతజ్ఞతలు నిమిషం గొప్ప దేవుడా, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈ లోపల మేము జీవిస్తున్నామంటే కేవలం మీకు ఉచితమైన కృపల దేవా. ఈ లోపల ఎంతోమంది దేవా ఈరోజు చూడలేకపోయిన దేవా, మరి దేవా మాకు ఇచ్చిన ఆయుష్ బట్టి దేవా, మాకు ఇచ్చిన దినం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుందనా. ప్రేమల మంచి దేవా, ఈ ఉదయకాల సమయం దేవా, దేవా మేమందరూ కూడి దేవా, మరి దేవా మేము శుద్ధించి ఆరాధిస్తున్న గొప్ప దేవా, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈ రాత్రి మరి ముఖ్యం దేవా, ఉదయకాలం దేవా మేము మరి మీ స్తుతించి ఆరాధన మనసు దయచేదేవా, మరి దేవా పాటలతో మయం పొందుకుదేవా, వాక్యంతో బలపరచుందేవా, మరి దేవా వాక్యం వింటప్పుడుదేవా మరి దయచేదేవా. హెల్ప్ us to hear your word every father. యేసయ్యా, ప్రేమల మంచి దేవుడా, మరి దేవా ఇంకెవరు రాలే ఉన్నారు దేవా, ఇద్దరు వచ్చలే సాయం చేయందేవా, మరి దేవా ఆది నుంచి అంతవరకు మీరే తోడు కాపాడుతుంది దేవా. పూర్ణ మనసు శక్తితో బలంతో ఆరాధన మనసు దయచేదేవా. ఈ కొద్ది విను ప్రవేశిస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లప్పుడు యేసుని స్తుతించునే పాటను పాడుకుందాము. Hello,
మరి అదేవిధంగా ప్రార్థన పూర్వకంగా అందరం కూడా కలిసి, నిన్ను పోలిన వారెవరు, మరి మేలు చేయు దేవుడవు, నిన్నే నేను నమ్మితిని నా దేవా. మరి నా జీవిత కాలం అంతయు నా ఆధారము నేను చేసుకుంటున్న యేసయ్యా. మరి నీవు లేని జీవితము ఊహించలే, మరి వర్ణించలేని కూడా యేసయ్యా. మరి ఆ పాటను పాడచ్చు, మరి ఆ యేసునికి నీ నా హృదయంలో తిరిగి ఒకసారి ఆయనకి కమిట్ చేస్తూ మన జీవితాలను యేసయ్యా నీవే నడిపించమని ప్రభా, నీ కృపలో మమ్మల్ని అందరి తండ్రి మేము సాగులాగున తండ్రి సహాయం దయచి మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా కలిసి పాడుకుంటాం ఈ పాటలు. Thank you.
మర్చిపోదు తండ్రి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి ప్రభా పాపులముగా తండ్రి ప్రభా మా హృదయాలన్నీ కూడా తండ్రి మా అంతరంగములు ఎరిగిన దేవానికి స్తుతులు తండ్రి ప్రభా. You have Lord Master seen us, Lord Father. మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి మా ప్రతి ఒక్కరి గురించి తండ్రి ప్రభా నీవు ఆలోచన కలిగి ఉన్నావు తండ్రి. రూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవానికి వందనాలు స్తుతులు తండ్రి. నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు యేసయ్యా తండ్రి ప్రభా. మా జీవితాలు మురికి జీవితాలు ప్రభా, ఎందుకు పనికిరాని జీవితాలు ప్రభా. నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడిగి తండ్రి ప్రభా నీ కొరకై తండ్రి ప్రభా మమ్మల్ని పవిత్రులుగా మార్చుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ శుభవేళ తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మా స్తుతులు తండ్రి నీకు అంగీకార యోగ్యంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. ఎల్ షడాయిగా తండ్రి, యెహోవా షాలోమ్గా, యెహోవా షమ్మాగా తండ్రి మా ప్రతి కార్యమును చూస్తున్న దేవానికి వందనాలు. మా మరణపు పరిస్థితిని మారుస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ఫిజికల్గా వి ఆల్ విల్ లుక్ ఫైన్ అండ్ హెల్తీ లార్డ్, కానీ తండ్రి హృదయాలు ఎంతో తండ్రి ప్రభా మురికిగా రోతగా ఉన్నాయి యేసయ్యా. నీ సన్నిధిలో వాటిని కడుక్కుంటున్నాం యేసయ్యా. నీ రక్తముతో కడగండి, నీ రక్తముతో పవిత్రపరచండి తండ్రి. నీ ప్రభా మరి సేవ కొరకై మా ప్రతి ఒక్కరిని వాడుకోమని వేడుకుంటున్నాం యేసయ్యా తండ్రి. ఈ సమయంలో ప్రభా విత్తబడుతున్న వాక్యంను రిసీవ్ చేయడానికి యేసయ్యా మా హృదయాలను సరిచేయండి తండ్రి. వినినది తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి ప్రభా దాని ప్రకారం ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి. అబ్బా అని పిలిచిన ప్రతి ఒక్కరికి సమీపంగా ఉన్న దేవుడవి తండ్రి. కోపగించుచున్న తండ్రి వాత్సల్యం చూపించే దేవుడవి నీవేసయ్యా తండ్రి. మా తండ్రి మా మార్నింగ్ ని జాయ్ఫుల్నెస్ గా మార్చిన దేవ, ఒక జాయ్ఫుల్ సౌండ్ గా మారుస్తున్న ఇదే కాలంలో మా ప్రతి పరిస్థితిని నువ్వు మారుస్తున్నందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ దాసుని నీ సిల్వ చాటును మరుగు చేసుకొని ఆయన ద్వారా తండ్రి నీవు మా ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని అడుగుతూ ఈ విన్నపాలను నీ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. మిరకల్స్, అద్భుతాలు అనేటటువంటి సిరీస్ని మనం ఆరంభించి గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున చూడండి, దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ తన ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు అద్భుతకరుడు కదా. ఆనాడు ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడో ఈరోజు కూడా అంతకు మించినటువంటి అద్భుతమైన కార్యాలు చేయగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీవు నమ్మని ఎడల మరి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అయితే మరి ఈ మిరకల్స్, ఫుడ్ మిరకల్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఐగుప్తు నుంచి వారు విడిపించబడి మరి ఎర్ర సముద్రం దాటినప్పుడు చేయబడినటువంటి మిరకల్ కానీ, అరణ్యంలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి అద్భుతాలు కానీ, ఆ తర్వాత మరి కొంతమంది అక్కడ అమోరీలు కానీ, తర్వాత కొంత వేరే ఇతర శత్రువులు వారిపై దాడి చేసినప్పుడు, మోయాబీయులు ఇటువంటి వారు దాడి చేసినప్పుడు వారిని విడిపించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు, ఆ తర్వాత మరి యోర్దాను నదిని దాటింపజేసినటువంటి విధము కానివ్వండి, ఆ తర్వాత యెరికో ప్రాకారములను నేలమట్టం చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతాలు. మరి ఈ రోజున మరొక అద్భుతాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే భూ పంపకాలు. ఏంటది? భూమి పంపకాలు అన్నమాట. అది అద్భుతమేనా? విల్ సీ. అది అద్భుతమా కాదా అనేది మనం చూద్దాం. భూమి పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి ఓపెన్ చేసినట్లయితే చదువుతాను, చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను, చూడండి. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చాలామంది
బైబిల్ చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, పఠనం చేసేటప్పుడు కొన్ని వాక్య భాగాలు అలా స్కిమ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాం, అలా వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే ధ్యానపూర్వకంగా, మనఃపూర్వకంగా చదవలేము. ఎందుకంటే కొన్ని పేర్లు ఉంటాయి, గోత్రాల నేములు, తర్వాత ఆ ల్యాండ్ ఎక్కడ, ఏంటి, ఏ భాగంలో ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఈ లెక్కలన్నీ మనకెందుకు, వెళ్ళిపోదాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ పేర్లు ఇవన్నీ ఎక్కడ చేస్తాం మనం, ఏదో మనకి నచ్చినటువంటి భాగం ఏదైనా ఉంటే అది చదవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అయితే ప్రతి స్క్రిప్చర్లో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు అక్కర్లేదని చెప్పి తిప్పివేసేటటువంటి పేజెస్లో దేవుని యొక్క సార్వభౌమాధిపత్యము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ అందులో ఇమిడి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం చాలా సందర్భాలు. ఉదాహరణకి మత్తయి సువార్త ఓపెన్ చేయగానే అది ఒక విచిత్రమైనటువంటి పుస్తకంగా అనిపిస్తుంది ఓపెన్ చేయగానే. ఎందుకంటే అన్ని పేర్లు, మనకు నోరు తిరగినటువంటి పేర్లు, ఇవన్నీ ఏడ చదువుతామని చెప్పి కిందకి వెళ్ళిపోతామని ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. కానీ మనకి అర్థవంతంగా కానీ ఆ స్క్రిప్చర్ పోర్షన్లో మరి మత్తయి ఎవరికి రాస్తున్నాడు అనేటటువంటిది ఆలోచన చేస్తే, వారు యూదులకు రాస్తున్నాడు. యూదులకు ప్రభు యేసుక్రీస్తు మెస్సియా అనేటటువంటి విషయాన్ని, మెసేజ్ని వారికి తెలియజేయడం కోసం ఆ పుట్టుపోత్రాల దగ్గర నుంచి ఆ పేర్లు అన్నీ కూడా చెప్తూ, ఇదిగో ఈ గోత్రం నుంచి, ఇక్కడి నుంచి వచ్చాడు ఈయన అని చెప్పి ప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే పితరులకు గతంలో వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా ఈయనే, మీరు ఎదురు చూస్తున్నటువంటి రారాజు ఈయనే అని చెప్పి ప్రజెంట్ చేస్తున్నాడు. వాళ్ళకి అర్థవంతంగా ఉంది, కానీ మనం చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది కదా. అలాగే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే చాలా డీటెయిల్డ్గా టెబర్నకల్, ప్రత్యక్ష గుడారం గురించి ఇవ్వబడదు. ఆ కొలతలు ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఆ డెకరేషన్స్ కానీ ప్రతి డీటెయిల్స్ అందులో ఇవ్వబడతాయి. ఒకసారి ఇవ్వబడితే పర్లేదు, 3 సార్లు రిపీటెడ్గా ఉంటుంది కొన్ని. ఎందుకు 3 సార్లు? దేవుడు మోషేకి చెప్పేది ఒకసారి, మోషే వెళ్ళి ప్రజలకు తెలియజేసేది ఒకసారి, ప్రజలు ఏ విధంగా చేస్తున్నారో మళ్ళా ఆ చేయబడిన దాన్ని చూపించడం 3వసారి. ఇలా 3 సార్లు ఈ బోరింగ్ డీటెయిల్స్ మనకు అవసరమా అని అనిపిస్తుంది. కానీ దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంత డీటెయిల్డ్గా దేవుడు ఎందుకు ఇంత డెకరేషన్ కానీ ఇంత మెజర్మెంట్స్ ఇవన్నీ ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, హీ వాంట్ టు మేక్ ష్యూర్ వీ హ్యావ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ కనెక్ట్ విత్ హిమ్. సో దేవుడు మరి ఆయనని కలిసేటటువంటి స్థలము ఎంత ప్రశస్తమైనదిగా, ఎంత అద్భుతంగా ఉండాలో ఆయన తెలియజేస్తున్నటువంటి విధానం అన్నమాట అది. అవునా? ఇక లేవీ గ్రంథానికి వచ్చామంటే ఇక అటువైపుకి ఎవరు పోరు, ఆ పుస్తకం వైపుకి. అవునా? ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ అందులోకి వెళ్ళబుద్ధి కాదు. కారణం ఏంటి? అంత యానిమల్స్ అంట, బర్డ్స్ అంట, సాక్రిఫైస్ అంట, నరకటాలు, ఆ రక్తాలు, అవి ప్రోక్షించటాలు, ఇవన్నీ ఏం చదువుతాం? ఒక్కొక్క పాపానికి ఒక్కొక్కటి, తర్వాత ఇంత డీటెయిల్గా అందులో ఇవ్వబడినటువంటిది చదువుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా, బోరింగ్గా అనిపిస్తుంటుంది. కానీ అది ఏం చెప్తుందంటే అటోన్మెంట్ ఆఫ్ గాడ్, ప్రభు యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడినటువంటి దాన్ని సూచించేటటువంటిదిగా మనకి కనిపిస్తుంది అక్కడ. ఆ స్క్రిప్చర్స్లో బోరింగ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా, అలాంటివే చాలా సందర్భాల్లో దేవుని యొక్క గుణగణాలను చాలా స్పష్టంగా తెలియజేసేవిగా అందులో ఉంటాయి, ఇమిడి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే అలా స్క్రిప్ట్ చేసేస్తూ ఉంటాం. ఈ గోత్రాలు, ఈ భూమి, ఇదంతా మనకి ఎందుకు అని చెప్పి. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే యెహోషువ 12వ అధ్యాయం వరకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఎందుకు ఎక్సైటింగ్ అంటే అంత అసలు యెహోషువ కమాండర్గా, తర్వాత ఆ భూభాగంలో అడుగు పెడితే ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశంగా, తర్వాత వారు విజయాలు సాధిస్తూ ప్రతి
విషయాన్ని ముందుకు కొనసాగిస్తూ ఇదంతా కొంచెం ఎక్సైటింగ్. ఎందుకంటే యోర్దాను నదిని దాటడం కానివ్వండి, అక్కడ ఎరికో గోడలు ప్రాకారాలను నేలమట్టం చేయడం, ఇవన్నీ తర్వాత వేరే వారిపై యుద్ధం చేయడం కానివ్వండి, అమోరీలు కానీ మోయాబీలు వారిపై యుద్ధం చేసి గొప్ప విజయం సాధించడం, ఇవన్నీ కూడా ఎంతో ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. కానీ 13వ అధ్యాయం స్టార్ట్ అవగానే ఆ ఎక్సైట్మెంట్ అంతా ఒక్కసారి అణిగిపోయినట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఈ గోత్రాలన్నీ, ఈ పేర్లన్నీ వస్తాయి కదా, ఈ పేర్లన్నీ రావడం, ఇదంతా మనం చూస్తాం. కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ అంతా ఒకసారి డౌన్ అయినట్లు అనిపిస్తుంది. 13వ అధ్యాయం మొదటి వచ్చిన ఎవరన్నా ఒకసారి ఓపెన్ చేసినట్లయితే 13:1. 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ బహు దినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు బహు దినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. చాలు చూడండి, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు అయిపోయాడంట. మరి దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు వృద్ధుడు అయిపోయావు. దేవుడు ఒక మాట, నువ్వు వృద్ధుడు అన్నావంటే నువ్వు వృద్ధుడివే, ఇక అందులో తిరుగులేదు ఇక, అవునా? అంటే వృద్ధుడికి యుద్ధం చేసేటటువంటి గొప్ప ఇది లేదు అక్కడ. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే యూ హ్యావ్ టు రిటైర్ అనమాట. ఆ పొజిషన్ నుంచి, ఆ కమాండర్ పొజిషన్ నుంచి నువ్వు పక్కకు తప్పుకోవాలి. అంటే ఈ కమాండర్ పొజిషన్ నుంచి నువ్వు పక్కకు తప్పుకునే సమయం ఆసన్నమైంది. మరో మాటలో చెప్పాలంటే అక్కడ గేర్ స్విచ్ అవుతుందన్నమాట. అంటే కమాండర్ స్థానం నుంచి అడ్మినిస్ట్రేటర్ స్థానానికి వెళ్తున్నాడు ఈయన. అంటే అప్పటి వరకు యుద్ధాలు, మరి ఈ స్వతంత్రించుకోవడం, వీళ్ళందరికీ నాయకుడిగా వ్యవహరించినటువంటి ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అడ్మినిస్ట్రేటర్గా వెళ్ళి భూ పంపకాలు, పట్టాలు ఇవ్వడం, ఇదిగో నీది ఈ భాగం, నీది ఈ భాగం పంపిణీ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ గమనించినట్లయితే ఆ పొసెస్ అనేటటువంటి పదం చూసారా, ఆ స్వాధీనపరుచుకునే ఆ పొసెస్ అనేటటువంటి పదం మనం గమనించినట్లయితే వీళ్ళు ఇంకా కొంతమంది అక్కడ కనానీయులు ఇంకా నివసిస్తూనే ఉన్నారు. 100% అక్కడ స్వీప్ చేయలే, కొంతమంది ఇస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వేమో వృద్ధుడైపోయావు, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. అయితే భూమి అయితే రెడీగా ఉంది, పంపకాలకు రెడీగా ఉంది, అన్ని గోత్రాలకి సమానంగా పంపించేయచ్చు. అయితే వీరి ఎవరైతే ఏ భూభాగాన్ని ఆక్యుపై చేస్తున్నారో వారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. ఏం రెస్పాన్సిబిలిటీ? ఇక మీ భూభాగం ఏరియాలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని తరమవలసినటువంటి బాధ్యత మీదే, వాళ్ళు అక్కడి నుంచి కంప్లీట్గా తీసివేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడ ప్రతి గోత్రం వారికి కూడా మరి రెస్పాన్సిబిలిటీ అప్పగించాలని మనం చూస్తాం. సో ఈ 9 చాప్టర్స్ అనేవి చూశారు. 13వ అధ్యాయం నుంచి దాదాపు 21వ అధ్యాయం వరకు కూడా ఈ భూ పంపిణీ కార్యక్రమాలు చూస్తాం. సో ఇట్స్ లైక్ రీడింగ్ ఏ డిక్షనరీ, అవునా? లేకపోతే ఒక ఫోన్ బుక్ తీసుకుని అందులో ఆ ఫోన్ బుక్ చదివినట్లు అనమాట. అంటే మనకేమి అర్థమైనట్లుగా అనిపించదు ఈ డిస్ట్రిబ్యూషన్ గురించి. అయితే మాథ్యూ హెన్రీ అనేటటువంటి బైబిల్ స్కాలర్ ఆయన ఏం చెప్తున్నాడంటే, we are not to skip over these chapters of hard names as useless and not to be regarded. For where God has a mouth to speak and a hand to write, we should find an ear to hear and an eye to read, and the God will give us a heart to profit. దేవుడికి మాట్లాడేటటువంటి నోరు, రాసేటటువంటి చెయ్యి కలిగి ఉంటే మనము చదవగలిగేటటువంటి కళ్ళు, తర్వాత వినగలిగేటటువంటి చెవుల్ని మనం అడగాలి దేవుని సన్నిధిలో. అడిగినప్పుడు, అలా చేసినప్పుడు మరి అది మన హృదయాలకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది దేవుని నుంచి అని అంటాడు ఆయన. అర్థవంతంగానే ఉంది కదా. అయితే గమనించినట్లయితే ప్రియమిత్రులారా, మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏ స్క్రిప్చర్ పోర్షన్ అయితే మనకు ఎంతో బోరింగ్గా అనిపిస్తుందో ఆ సమయంలో ఎవరి గూర్చి ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఇవ్వబడిందో వారికి అది ఎంతో మీనింగ్ఫుల్గా, అది వారికి మరి దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క గొప్పతనాన్ని, సార్వభౌమాధిపత్యాన్ని చూపించేదిగా
ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అవునా? దీన్ని ఒకసారి అర్థం చేసుకోవాలంటే వారి షూస్లోకి మనం వెళ్ళి ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీల షూస్లోకి మనం వెళ్దాం కాసేపు. 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు, విమోచింపబడ్డారు. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు. అది సినారియో. ఎంత కష్టపడి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి వారికి జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు మా పితరులకు వాగ్దానం చేసినటువంటి భూమి మీద మేము ఇప్పుడు అడుగు పెట్టాము అనేటటువంటి సంతోషం ఉంటుందా? ఇప్పుడు నా భూమి ఎక్కడ అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి సమయం అది. నా పార్ట్ ఎక్కడ అంటే ఎంతకాలంగానో మా పితరులు ఎదురు చూసినటువంటి భూమి మీదకు మేము అడుగు పెట్టాము, ఇప్పుడు మేము స్వతంత్రించుకోబోతున్నాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవండి ఒకసారి. ఆదికాండం 15:7. అక్కడ అసలు దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు చాలమ్మా. చూడండి, ఈ దేశము అంటే అక్కడ నిలబెట్టాడు దేవుడు అబ్రహాంని. నిలబెట్టింది అంత ముందు వాగ్దానం చేశాడు, మరొకసారి రిమైండ్ చేస్తున్నాడు. ఏ భూభాగం అయితే నీకు ఇవ్వబోతున్నానో అక్కడికి వచ్చిన తర్వాత అతను మరొకసారి రిమైండ్ చేస్తున్నాడు, ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు నువ్వెక్కడో ఊరు అనేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి నిన్ను యువతలకు తీసుకొచ్చి మరి అటువంటి దేవుడు నేనే అని రిమైండ్ చేస్తున్నాడు దేవుడు అబ్రహాంకి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం, ఈ 9 అధ్యాయాలు ఉన్నాయి చూశారు యెహోషువ గ్రంథంలో. ఇదంతా ఏంటంటే ఆ ప్రామిస్కి, అక్కడ ఇవ్వబడినటువంటి వాగ్దానానికి దిస్ ఈజ్ ద యాక్చువలైజేషన్ అన్నమాట. రియలైజేషన్ దట్ ద ప్రామిస్ దట్ వాస్ గివెన్ బ్యాక్ ఇన్ Genesis 15. అక్కడ ఇది రియలైజేషన్గా మనం గమనించాలి. సో ఇన్హెరిటెన్స్ అనేటటువంటి స్వాస్థ్యము, ఇదంతా ఈ మాటలు చూశారు దాదాపు 50 మార్లు ఈ 9 అధ్యాయాల్లో చూస్తాం. సుమారు 50 మార్లు. అంటే దేవుని యొక్క విశ్వాస్యత తన వాగ్దానంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏ భాగం అయితే బోరింగ్గా మనం తిప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ భాగంలో దేవుని యొక్క విశ్వాస్యతను మనం చూడలేకపోతాం. ఎంత ఫెయిత్ఫుల్ గాడ్ అందులో మనం చూడలేకపోతాం. కానీ వారికి మాత్రం అది ఎంతగానో స్పష్టంగా తెలిసేటటువంటి విషయం అన్నమాట. ప్రియమైన బిడ్డలారా, ఏదైతే నిస్సారంగా అనిపిస్తుందో మనకి అందులో అద్భుతం ఉంది అనేటటువంటి విషయం మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. సో జస్ట్ రివ్యూ హౌ దిస్ ల్యాండ్ వాజ్ డివైడెడ్ అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2.5 గోత్రాలు యోర్దాను అవతల భూభాగాన్ని ఎంచుకున్నారు. 2.5 గోత్రాలు అంటే ఉన్న 12 గోత్రాల్లో 2.5 గోత్రాలు ఏంది అని అనుకోమాకండి. మరి రూబేను, తర్వాత దాను, మనస్సే అర్ధగోత్రం యోర్దానుకు అవతల వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇక యువతల గిల్గాల్లో కొంతమంది, తర్వాత షీహోల్లో కొంతమందిని ఇక్కడ సెటిల్ చేశారు, అంటే అలాట్ చేశారు ఈ భాగం. అయితే ఇంతకీ what that tells us is there isn't any miracle we are asking God for that is insignificant. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు వరకు ఎన్నో సిరీస్ ఆఫ్ మిరకల్స్ మనం చూసాం, ఎంతో గొప్ప గొప్ప మిరకల్స్. తర్వాత ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఇతరులు వాళ్ళు గొప్ప గొప్ప మిరకలు వాళ్ళ జీవితంలో వారి కుటుంబాల్లో జరిగినవి టెస్టిఫై చేసినప్పుడు వింటూ ఉంటాం. అలాంటివి కంపేర్ చేసుకుని ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే నేను అడిగేది అసలు పెద్ద మిరకలు కాదేమో, ఇది చాలా ఇన్సిగ్నిఫికెంట్ దేవుని సన్నిధిలో అని అనిపిస్తుంది. కానీ ప్రియమైన పిల్లరా, దేవునికి ఇన్సిగ్నిఫికెంట్ లేదా సిగ్నిఫికెంట్ అనేది లేదు. అసలు మిరకల్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మిరకల్ అంటే
అది నువ్వు నేను చేయగలిగేది కాదు. సింపుల్గా దేవుడు మాత్రమే చేయగలిగేది. నువ్వు నేను చేసేది అయితే మిరకలేనిది అవుతుంది, అది అవదు కదా. సో నీవు చేయలేనిది దేవునిపై ఆధారపడినప్పుడు అది చిన్నదా పెద్దదా అనేది నువ్వు ఆలోచన చేయొద్దు. అది అంత ప్రాధాన్యత ఉందా లేదా అనేది నువ్వు ఆలోచన చేయొద్దు. అది వేరే వాళ్ళకి ప్రాధాన్యత అనిపించకపోవచ్చు, బట్ ఫర్ యూ దట్స్ మోర్ సిగ్నిఫికెంట్. సో డోంట్ ఎవర్ కంపేర్ ద మిరకల్ దట్ యూ వాంటెడ్ విత్ అదర్ మిరకల్స్. ఓకే, సరే. ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఒకసారి చూద్దాం. అదేంటంటే, మొదటిగా సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే రెఫ్యూజీ అంటే ఏంటిది? ఆశ్రయపురాలు. ఓకే, ఆశ్రయపురాలను ఏర్పాటు చేశారు. సరే, దాదాపు 6 cities ఉన్నాయట ఆశ్రయపురాలుగా వాళ్ళు అలాట్ చేసినటువంటి. అంటే ఆశ్రయపురాలకు ఎవరు వెళ్తారు అంటే, ఎవరైనా నరహత్య చేసి వాళ్ళ ప్రాణం కాపాడుకోవాలి అని అనిపిస్తే కనుక ఈ ఆశ్రయపురాలకు వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందవచ్చు. అటువంటి వారికి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇదేంటి అని ఆలోచించమాక. ఎందుకంటే ఎప్పటి వరకు అంటే, ఈవెన్ జూయిష్ ట్రెడిషన్ చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ఆశ్రయపురాలకు వెళ్ళాలో ప్రతి చోట ప్రతి కారణంలో కూడా సైన్ పోస్టులు కూడా పెట్టి ఉంచారంట. ఎందుకంటే వాళ్ళు తప్పిపోకుండా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళడానికి వారికి హెల్ప్ఫుల్గా ఉండేటట్లుగా. ఇంకొకటి ఏంటంటే, వారి టైం వచ్చే వరకు, ఏది తీర్పు వచ్చే వరకు కానీ, లేకపోతే ప్రధాన యాజకుడు చనిపోయిన అంతవరకు కానీ అక్కడ ఉండాలి. ప్రధాన యాజకుడు చనిపోయాడు అనుకోండి, ఆ టైంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, వారి టైంలో ఉన్నటువంటి దాన్ని, అప్పుడు వాళ్ళు ఫ్రీ అన్నమాట. అదేంటి అని చెప్పి నన్ను అడగొద్దు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు, మన గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మన నిమిత్తం చనిపోయినప్పుడు మనందరినీ కూడా స్వేచ్ఛాజీవులుగా చేశాడు ఆయన చనిపోయి కదా. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరణం మనకు స్వేచ్ఛను అనుగ్రహించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో రెండవ విషయం ఇందులో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో మరొక విషయం మనం గమనించినట్లయితే, లేవీలకు భూభాగం పంచారు. భూభాగం అంటే స్పెషల్గా భూమి కాదు, వాళ్ళకి స్పెషల్ పోర్షన్ కాదు. ఇదేంటంటే ప్రత్యేకమైనటువంటి విభాగం అన్నమాట. అంటే 12 గోత్రాల్లో లేవి గోత్రానికి మాత్రం పార్ట్ లేదు. మీరు గమనించినట్లయితే లేవి గోత్రానికి కాకుండా యోసేపు 2 కుమారులకు పాలు ఇచ్చారు. ఇందులో వాళ్ళను కలుపుకుని 12 గోత్రాలు అయ్యాయి. లేవికి మాత్రం ఇందులో పార్ట్ లేదు. మోషే ముందే చెప్పాడు, యెహోషువను తర్వాత మిగతా ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచి 13:33లో చూసినట్లయితే, ఈ యెహోషువ 13:33లో అందులో ఉంటుంది కదా, లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఎలాగనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ గమనించినట్లయితే వీరికి 48 పట్టణాలు లేవీలకి అలాట్ చేయబడ్డారు. అంటే 12 గోత్రాలు అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉన్నటువంటి 12 గోత్రాలకి 48 పట్టణాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే గాడ్ వాంట్స్ టు మేక్ షూర్ ప్రతి గోత్రం వారికి కూడా, ఈ లేవి గోత్రం వారు మ్యాక్సిమం 10 miles డిస్టెన్స్లో ఉంటారు అంతే, అంతకుమించి ఎక్కువ డిస్టెన్స్లో ఉంటారు. అంటే గాడ్ ఇంటెన్షన్ ఏంటంటే, దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ప్రతి గోత్రానికి కూడా ఈ స్పిరిచువల్ లీడర్షిప్ అనేటటువంటిది అందుబాటులో ఉండాలి అని చెప్పి దేవుడు వారిని ఆ విధంగా 48 ప్లేసుల్లో సెటిల్ చేసేట్లుగా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సో ఇందులో మనం గమనించినట్లయితే దేవుడు ఎంత కన్సర్న్గా ఉన్నాడో తన బిడ్డల పట్ల. ఎందుకంటే వారు తప్పిపోకుండా ఆ స్పిరిచువల్ గైడెన్స్ కానీ, ఆ లీడర్షిప్ కానీ, తర్వాత ఇటువంటివి అందుబాటులో ఉండాలి నా బిడ్డలకి అనే ఉద్దేశంతో ఆ విధంగా వారిని ఏర్పరిచినట్లుగా చూస్తాం. అయితే ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద హ్యూజ్ ఇది దొరుకుతుంది, అక్కడ పెద్ద పెద్ద లాట్లు దొరుకుతున్నాయి, భూభాగం దొరుకుతుంది ఒక్కొక్క గోత్రానికి. వీళ్ళకి మాత్రం చిన్న చిన్న పోర్షన్. అయితే ఇందులో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ద లెవైట్స్ గాట్ టు డూ ఈజ్
they were the people that the Levitical priests were able to go into the Holy of Holies and experience God's presence. వీరికి మాత్రమే ఆ అవకాశం ఇవ్వబడింది. పరిశుద్ధ స్థలంలోనికి ఆవరణలోకి ఎవరైనా రావచ్చు. పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ వెళ్ళేటటువంటి హక్కు దేవుడు యాజకులకు మాత్రమే, లేవీకి మాత్రమే అనుగ్రహించాడు. అవునా? ఈ గోత్రికులకు మాత్రమే. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ఆశీర్వాదం, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసే ఆశీర్వాదము ఏదైనా ఉందంటే, నెవర్ ఎవర్ ఆస్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, యెహోషువ కూడా ఒక సెపరేట్ పట్టణం దొరికింది, సెపరేట్ ఓన్ సిటీ అన్నమాట. సో ఈ డిస్ట్రిబ్యూషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇందులో ఇంతకీ మనం తీసుకోవాల్సింది ఏంటండి అని చెప్పి మీరు ప్రశ్నించినట్లయితే, ద టేక్ అవే ఫర్ us టుడే ఏంటంటే, we need to mark and measure God's work in our lives. ఎందుకంటే దేవుడు ఎంత డీటెయిల్డ్గా ప్రతి విషయంలో ఉంటాడో, ఈవెన్ యెహోషువ వాజ్ వెరీ ఇంటెన్షనల్ అబౌట్ మార్కింగ్ అండ్ మెజరింగ్ డౌన్ అండ్ టు ద మోస్ట్ మైన్యూట్ డీటెయిల్స్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కదా, ప్రతి డీటెయిల్స్ని కూడా ఎంతో చక్కగా నోట్ చేసి పెట్టాడు ఆయన. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు మెజర్ అండ్ మార్క్ ద డీటెయిల్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అండ్ త్రూ అవర్ లైఫ్స్. నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడో మనము ఈ రోజున నోట్ చేసుకోవాలి, గమనించాలి. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇశ్రాయేల్ ఏం చేసేవారంటే, వాళ్ళు కొన్ని మాన్యుమెంట్స్ లాంటివి పెట్టుకునేవాళ్ళు, జ్ఞాపకార్థంగా కొన్ని ఏమంటారు వాటిని, జ్ఞాపకార్థ సూచికలుగా కొన్ని మాన్యుమెంట్స్, ఫిజికల్ మాన్యుమెంట్స్ లేకపోతే మెమోరియల్స్ టు రిమైండ్ దెమ్ గాడ్స్ వర్క్ అమాంగ్ దెమ్. దేవుని యొక్క కార్యాలు అవి చూచినప్పుడల్లా, ఓ ఒక్కొక్క దానికి ఒక సిగ్నిఫికెంట్ ఉంటున్నాం, ఓకే, ఒక్కొక్క మాన్యుమెంట్కి ఒక ప్రాధాన్యత ఉంది అక్కడ కదా. సో అలాగే ఈ రోజున మనము అలాంటివి స్తూపాలు కానీ లేకపోతే ఇలాంటివి మనం పెట్టుకోలేము, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. సో ఏదైనా జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా ఒక మిరకల్ దేవుడు చేశాడంటే, ఆ జ్ఞాపకార్థంగా నీ దగ్గర కూడా ఒక మాన్యుమెంట్ లాంటిది ఉండాలి. కొంతమంది పెట్టుకుంటారు మాన్యుమెంట్ లాంటివి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూసినట్లయితే, ఏంటి అన్నీ పిచ్చి పిచ్చిగా ఇలా పెట్టుకున్నారా అని అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు అస్. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇదిగో దీనికి ఒక కథ ఉంది, దీనికి ఒక స్టోరీ ఉంది, దీనికి ఒక స్టోరీ ఉంది అని. అవునా? కానీ మనం చూస్తే మనకేమో ఏంది అని పెట్టుకున్నారు అని అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే రాసుకుంటారు, చక్కగా రాసుకునే అలవాటు ఉంది వాళ్ళకి. పుస్తకాల్లో రాసుకుని బండిల్స్ పెట్టుకుని, మరి అది వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఆహా, దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు నా జీవితం, నా కుటుంబ జీవితంలో అని అప్పుడు మనం రియలైజ్ అవుతాం. లేకపోతే ఏమవుతుందంటే, మనకేమైనా ఒక పెద్ద మెమరీ ఉందా? ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అసలు మెమరీ అంటే ఏంటో తెలియకుండా పోయింది మనకి. దాంట్లోనే ఎక్కువ ఉంది, మనలో మొత్తం తీసేసి దాంట్లో పెట్టేసింది. కనీసం మన ఇంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఒక్కొక్కసారి తెలియనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామంటే, ఎంత దారుణమైనటువంటి మెమరీ మనం ఉందో గమనించండి. అలాంటి మనము రాసుకోకుండా ఏమైనా గుర్తుపెట్టుకోగలమా? అందుకే రాసుకోండి అని చెప్పి పదే చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తా ఉంటాను నేను. మీరు వినరుగా? ఎందుకు రాసుకోమంటున్నానంటే, అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, అసలు దేవుణ్ణి ఏం అడుగుతున్నాం మనం, అవి ఏం పొందుకున్నాం. అందుకే జర్నల్ లాంటిది మనం మెయింటైన్ చేస్తూ, ఏ రోజున ఏం అడిగాము, తర్వాత ఎప్పుడు పొందుకున్నాము, ఇవన్నీ నోట్ చేసుకుంటే అవి మనకి మెమరబుల్గా ఉండి దేవుణ్ణి మహిమపరచడానికి. ఎందుకు ఈ మాన్యుమెంట్స్ అన్నీ, ఇవన్నీ ఎందుకు ఫిజికల్ మాన్యుమెంట్స్ ఎందుకు పెట్టుకున్నారనుకుంటున్నారు? అది చూసినప్పుడల్లా దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆ దేవాది దేవుని మహిమపరచడానికి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మన దగ్గర కూడా అటువంటి మెమరీస్ ఉన్నాయనుకోండి, అవి చూసినప్పుడల్లా ఎంత అద్భుతకరుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు అని చెప్పి ఆయన మహిమపరచడానికి అది భావిస్తుంది కదా. లేకపోతే ఏం చేశాడు దేవుడు అని మనకి అసలే మతి మరుపు ఏంటి,
నిన్న ఏం జరిగిందో తెలియనటువంటి మందమతులంగా ఉన్నాం మనం. అలాంటిది మన జీవితంలో ఇప్పటి వరకు చేసినటువంటి కార్యాలన్నీ జ్ఞాపకం వస్తాయి మనకి. అందులో ఆడున్నాడే, ఎవడాడు, వాడైతే ఎంత మర్చిపోవడానికి నిన్ను ఏ విధంగా ఎన్ని విధాల ప్రయత్నం చేస్తాడో. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం రాకుండా దాదాపు నువ్వు మర్చిపోయేటట్లుగా చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు. సో అందుకే లెటస్ డూ, అంటే ఎవరి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు, ఎవరి స్టైల్లో వారు మాన్యుమెంట్స్ పెట్టుకుందాం. అది జోనల్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కొని అది ఇంట్లో భద్రంగా బీరువాలో పెట్టుకుని అది చూసినప్పుడల్లా అదిగో దేవుడు ఈ కార్యం అని చెప్పి నోట్ చేసుకోవచ్చు దాన్ని. లేదా కొంతమంది ఆర్టిస్టిక్గా ఆలోచన చేసే వాళ్ళు ఏదైనా ఆర్ట్ లాంటిది వేరే నోట్ చేసుకొని రాసుకొని ఇదిగో అది చూసినప్పుడల్లా, ఆర్ట్ చూసినప్పుడల్లా దేవుని యొక్క అద్భుతమైన కార్యం జ్ఞాపకం చేయడం. ఎవరి స్టైల్లో వారు ఆ విధంగా చేయొచ్చు. సో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి వచ్చినట్లయితే దాదాపు 110 సంవత్సరాలు మరి యెహోషువకు ఇప్పుడు అవసానం తీసుకొచ్చాడు. ఇక చివరి స్పీచ్ అన్నమాట. యెహోషువ చివరి మాటలు చెబుతున్నాడు. అందరూ ఇశ్రాయేలీల చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి సమూహానికి పిలిచాడు, ఒక స్పెషల్ ప్లేస్. చూడండి, చివరి మాటలు వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటాం కదా. ఎవరైనా చివరి మాటలు వాళ్ళు ఏం చెప్పారు చివరిగా, ఇక ఆయన చనిపోతే ఏం చెప్పాడు అని చెప్పి ఆరాధిస్తూ ఉంటాం, అవునా. స్పెషల్గా ఆయన చివరికి ఈ మాటలు మాట్లాడారంట ఆయన అన్నప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఉంటారు కదా. ఈయన అవసరం తీసుకొచ్చి చివరిగా చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక స్పెషల్ ప్లేస్కి పిలిచాడు. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో తెలుసా? ఎక్కడైతే కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు భూమి మీద నిలబెట్టి, ఆ ప్లేస్కి తీసుకొచ్చాడు యెహోషువ. అదే ప్లేస్లో నిలబెట్టాడు. ఏ ప్లేస్లోనైతే యాకోబు తన పరివారం వారందరూ కూడా విగ్రహాన్ని విడిచిపెట్టేసి బంగారం అంతా తీసి పాతి పెట్టారో ఆ ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ఏ ప్లేస్లో అయితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరి ప్రభుని యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి సువార్త చెప్పి ఆ సమరయ స్త్రీ సిటీ మొత్తాన్ని కూడా ప్రభావితం చేసిందో ఆ ప్లేస్లో తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆ ప్లేస్కి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. అక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెహోషువ జనులందరితో ఇట్లనే, ఇశ్రాయేలు దేవుడైన 2వ వచనం నుంచి చదువుతున్నాను, 24వ అధ్యాయం. యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించి, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును స్థిరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని. ఇక్కడి నుంచి మనం గమనించినట్లయితే అసలు చరిత్ర చెప్తున్నాడు. గమనించండి అసలు ఏం జరిగింది మీ జీవితాల్లో. దేవుడు ఎంత ఫెయిత్ఫుల్గా మీ జీవితాలకు మీ కుటుంబాలకు ఉన్నాడు. మీ పితరుడికి ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆ విశ్వాస్యతను అక్కడ ఈ మాటలన్నింటిలో మనకు చూపిస్తున్నాడు. 2వ వచనం నుంచి దాదాపుగా 14వ వచనం వరకు మీరు చూసినట్లయితే మనం మొదట్లో చదువుకున్నాం కదా, మీరు కట్టని పట్టణం మీకు ఇచ్చాను, మీరు వాటిలో నివసించున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటలను పండ్లను ఒలివ తోటల పండ్లను తింటున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించు. మీ పితరులను నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగ దోసి యెహోవానే సేవించుడి. ఇంకొక వచనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చూస్తాం. నేను మీకు ముందుగా కందిరేగలను పంపితిని, 12వ వచనం. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులను ఇద్దరిని తోలివేసాను, మీరు సేద్యము చేయని. ఇక అక్కడి నుంచి చెప్తున్నాడు. చూడండి, ముందుగా కందిరేగలను పంపించాడంట. ఇలాంటి మాటలు మనం అర్థం చేసుకోవడానికి సహజంగా అందుకే స్టడీ బైబిల్స్ అని కొన్ని ఉంటాయి కదా. స్టడీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే ఇది అసలు ఏం ఈ విషయం ఏం చెప్తుంది ఇక్కడ అనేది మనం చక్కగా చూడవచ్చు. ఒకవేళ అది కాకపోతే లైఫ్ అప్లికేషన్ బైబిల్స్ అని ఉంటాయి. లైఫ్ అప్లికేషన్ బైబిల్స్ కూడా తీసుకున్నట్లయితే మరి అది కానీ ఇది కానీ ఏదో ఒకటి
దాంట్లో అన్న ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుంది. అప్పుడప్పుడు నేనేం చేస్తూ ఉంటాను, క్రాస్ రెఫరెన్సెస్, దీనికి సంబంధించిన వేరే రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తే నాకు 2 రెఫరెన్సెస్ దొరికినాయి. నిర్గమకాండంలో 23-28లో మాట కనిపిస్తుంది, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును అనే మాట ఉంది అక్కడ. తర్వాత ద్వితీయోపదేశకాండం 7:20లో మరొక మాట ఉంటుంది. అదేంటంటే, మరియు మిగిలిన వారును నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. ఈ 2 రెఫరెన్సెస్ చూసిన తర్వాత ఏమైనా అర్థమవుతుందంటే ఏం అర్థం కాల. సరే, అప్పుడు ఏం చేశానంటే, మరి మనకంటే స్మార్ట్ పీపుల్ చాలామంది ఉన్నారు కదా, థియాలజియన్స్ అంటారు వారిని. వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి కొన్ని, వాటిని కామెంటరీస్ అంటారు. సో వాటిని తిరగేసినప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తాం. అసలు ఈ కందిరీగల స్టోరీ ఏంటని. కొంతమంది ఏమంటారంటే అవి లిటరల్గా ఇన్సెక్ట్స్, రియల్ ఇన్సెక్ట్స్ని పంపి వాళ్ళకి నిజంగా ట్రబుల్స్ తీసుకొచ్చాడు అనేది కొంతమంది వ్యాఖ్యాతలు నమ్ముతారు. మరికొంతమంది ఏమంటారంటే లేదు అది లిటరల్గా కాదు, ఐగుప్తు రాజును ముందుగా పంపించి వాళ్ళను బలహీనపరిచి, అంటే మీరు వెళ్ళేసరికి వాళ్ళు అప్పటికే బలహీనంగా ఉన్నారు, మీరు వాళ్ళని కొట్టేశారు అనేటటువంటి భావాన్ని కొంతమంది వ్యక్తపరిచారు. చాలా ప్రామినెంట్, అంటే ఎక్కువ మంది ఎంబ్రేస్ చేసుకున్నటువంటి ఐడియా ఏంటంటే, ద ఐడియా ఇట్ వాజ్ ద టెర్రర్ ఆఫ్ ద లార్డ్. అంటే కందిరీగలు అనేటటువంటి మెటఫారికల్గా మనం తీసుకున్నట్లయితే అది దేవుడు పంపించినటువంటి టెర్రర్ అన్నమాట. అంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు వస్తున్నప్పుడు ఆ భయముతో వారిని జయించేటట్లుగా చేశాడనేటటువంటిది ఎంతోమంది వేద పండితులు ఎక్కువగా విశ్వసించేటటువంటి విషయం. సమ్టైమ్స్ వీ డోంట్ నో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ద మిరకల్స్, ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మన జీవితంలో కొన్ని చేసేటటువంటి ఏ విధంగా చేస్తాడో మనకు తెలియదు. అయితే హౌ అనేటటువంటిది అంత ప్రాధాన్యత కాదు, హూ అనేటటువంటి ప్రాధాన్యత. ఎలా చేసాడనేది కాదు, ఆ మిరకల్ మేకర్ ఎవరైతే ఆయన చేస్తున్నాడో ఆయన ప్రాధాన్యతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా ఎందుకు ఇంత చరిత్ర వాళ్ళకి చెప్తున్నాడు, ఇందులోంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే ఒక విషయం, దిస్ ఈజ్ అబౌట్ ద స్టివార్డింగ్ ద స్టోరీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఏమైనా బాధపడుతుందా? అంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలు ఇవన్నీ చూశారు, వాటికి మనం స్టివార్డ్గా ఉండడం రెస్పాన్సిబుల్. దేవుడి మన జీవితంలో చేసినటువంటి కార్యాన్ని రెస్పాన్సిబుల్గా మన జనరేషన్ వారికి అందరికీ తెలియజేసేవారు. అందుకే మనం ప్రతి ఆదివారం ఏం చేస్తాం, సాక్ష్యాలు చెప్పిస్తాం. ఎందుకు? దేవుడు ఏం కార్యం చేశాడో ప్రతి ఒక్కరికి వినిపింపజేస్తున్నాం ఇక్కడ, అవునా? అంటే నీ జీవితంలో చేసినటువంటి కార్యం నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ స్టివార్డింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ బై లెటింగ్ ఎవ్రీ వన్ నో. అప్పుడేమవుతుందంటే నువ్వు దేవుని మహింపరచడమే కాకుండా ఇతరులు కూడా నిన్ను బట్టి దేవుని మహింపరచడానికి, దేవుడు చేసినటువంటి కార్యాలు తెలుసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది, అవునా? అంతేకాకుండా మన జనరేషన్కి మాత్రమే కాకుండా మన తరువాతి జనరేషన్కి కూడా మనం ఇది పంచేటటువంటి వారముగా ఉండాలి. ఐ మేకింగ్ సెన్స్? అంటే ఈ స్టోరీ ఎక్కడితో ఆగిపోకూడదు, నీతో అంతరించిపోకూడదు. ఈ స్టోరీ ఎక్కడికి వెళ్ళాలి? నీ తర్వాతి జనరేషన్కి కూడా ఇది పాకాలి. సో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను చూశారు. ఏంటి? మీరు సేద్యం చేయనటువంటి దేశం, మీరు కట్టినటువంటి ప్రదేశం మీకు ఇచ్చాను, మీరు ఇందులో నివసించాలి, మీరు నాటినటువంటి ద్రాక్షతోటలు మీరు తినేటట్లుగా నేను చేశాను. ఎంత అద్భుతమైన కార్యాలండి కదా, ఎంతో అద్భుతమైన కార్యం. సో వాళ్ళు ఏం చేయాలంటే వారి తరం వారందరికీ కూడా దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం వారు పంచేటట్లుగా. అందుకే యెహోషువ ఏం చేస్తున్నాడు అక్కడ? వారందరికీ మరొకసారి వినిపింపజేస్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పితరులు దేవుడు ఏం వాగ్దానం చేశాడు, మీరు ఎక్కడ ఉన్నారు, ఆ తర్వాత ఎట్లా వచ్చారు, దేవుడు ఏ విధంగా అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చాడో
అదంతా నోట్ చేసి వారికి తెలియచేస్తున్నాడు, మరొకసారి రిపీట్ చేస్తున్నాడు. కారణం అవన్నీ తెలుసుకొని వారి మనస్సులో ముద్రింపబడి దేవుణ్ణి మహింపరిచేటటువంటి వారిగా వారు ఉండాలి అనేది యెహోషువ యొక్క ఉద్దేశం. ఇందులోంచి మనం నేర్చుకునేది ఏంటంటే, వీ షుడ్ బి ఎ స్టివార్డ్ టు ద స్టోరీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. 14-15 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించు. 15 వచనం, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమూరీల దేశమున మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునండి. మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వరకు అసలు యెహోషువ ఏం చెబుతున్నాడు? అసలు దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని తెలియజేస్తూ, ఈ దేవుడు ఎంత ఔన్నత్యత కలిగవాడో, ఎంత గొప్పవాడో తెలియజేస్తూ, మీ పితరుల దేవుడు కానీ వారందరినీ పారద్రోలినటువంటి దేవుడు అని తెలియజేస్తూ మీరు చూజ్ చేసుకోండి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఎవరిని చూజ్ చేసుకుంటారు అంటే చాయిస్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ మాట కొంచెం సర్కాస్టిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంతా తెలియజేసి ఈయనే దేవుడు అనేటటువంటి రూఢిగా బద్దలు కొట్టినట్టు చెప్పి వాటినన్నిటినీ తొలగించేసి ఈయన్ని మాత్రమే సేవించండి అని చెప్పి ముందుకు చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరు చూజ్ చేసుకోండి అంటాడేంటి అంటే కొంచెం సర్కాస్టిక్గా అనిపిస్తుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, హూ ఆర్ వాట్ ఆర్ వి ట్రస్టింగ్ ఫర్ అవర్ మిరకల్? Who or what are the right answer? Who or what are we trusting more than God for our miracle? నీ జీవితంలో, నా జీవితం అద్భుతం కోసం ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నాం? దేవుణ్ణా వేరే వారినా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సేవించుడి అనేటటువంటి పదం చూశారు. ఈ మాట ఈ 13వ వచనం నుండి 33వ వచనం వరకు దాదాపు 15 మార్లు సేవించుడి, ప్రభువుని పూర్ణ హృదయంతో మీరు సేవించని పదం దాదాపు 15 మార్లు చూస్తాం ఈ కొద్ది వచనాలు 13 నుంచి 33 వచనం 24వ అధ్యాయంలో. అయితే ఐడియా ఏంటంటే, ఓరియంటింగ్ అవర్ హార్ట్స్ అరౌండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యముల వైపు మన యొక్క హృదయాన్ని, మన యొక్క దృష్టిని కేంద్రీకరించేటట్లుగా మనం చేయాలి. ఆమేన్. చివరిలో మనం గమనించినట్లయితే 110 సంవత్సరాల ఈయన 31వ వచనంలో ఒక మాట అంటాడు. చివరి వచనం అనుకుంటా 31వ వచనం ఏమంటాడంటే, ఒక మాట ఉంటుంది, యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. యెహోషువ బ్రతికినంత కాలం ఏం తిరగలేదు. ఆ తర్వాత పెద్దలు ఉన్నారు చూశారు, ఇవన్నీ కార్యాలన్నీ చూసిన వాళ్ళు బ్రతికినంత కాలం కూడా బ్రహ్మాండంగా దేవుని సేవించి వచ్చారు. తర్వాత ఇంకొక అధ్యాయం ముందుకు వెళ్ళండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎవరు? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తలంపుకి పుట్టగా. చాలు చూడండి, ఈ జనరేషన్ అంతా వెళ్ళిపోయింది. ఏ జనరేషను? ఎవరైతే ఈ వాగ్దాన దేశంలో అడుగుపెట్టారో ఈ జనరేషన్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత యెహోవాను కానీ, యెహోవా ఇశ్రాయేలీయుల పట్ల చేసినటువంటి కార్యము ఎరిగినటువంటి వారి తరము కానీ లేదంటే, అంటే దెర్ ఇస్ నో అదర్ జనరేషన్ దట్ న్యూ అబౌట్ గాడ్. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు స్టివార్డ్ అవర్ స్టోరీ. ఎందుకో తెలుసా? యెహోషువ ఎందుకు అక్కడ మరలా హిస్టరీ రిపీట్ చేశాడు? బికాస్ హీ వాంట్స్ టు రిజిస్టర్ దట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకే
మరలా రిపీట్ చేసి, ఇదిగో నీ దేవుడు ఇది, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు, నీ పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసినట్లుగా నువ్వు ఈ రోజున ఈ వాగ్దాన దేశంలో నువ్వు ఉన్నావు అని చెప్పి వారి హృదయాల్లో రిజిస్టర్ చేసి ఆయన బ్రతికినంతకాలం వారందరూ దేవుణ్ణి మహింపరిచేటట్లుగా చేశాడు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత ఇక వారికి ఆ కంటిన్యూటీ అనేది దెబ్బతింది. నేర్చుకోవాల్సినటువంటి లెసన్. ఒక్కొక్కసారి దేవుని యొక్క విశ్వాస్యతను మనం మర్చిపోతున్నామా? దేవుని యొక్క విశ్వాస్యతను ఇతరులకు పాస్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నామా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. తర్వాత ఎక్కడైతే దేవుడు విశ్వాస్యతగా ఉండి మన జీవితాల్లో మరి ఉన్నాడో ఆ విషయంలో మనం ఆయన్ని స్తుతించటం ఫెయిల్ అవుతున్నామా? దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు, కానీ ఆ అద్భుతం అసలు చేసినట్లుగా నువ్వు గుర్తించలేకుండా జీవిస్తున్నావా? పాస్ ద స్టోరీ ఆన్. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలను ఈ జనరేషన్కి, ఈ తర్వాతి జనరేషన్కి పంచేటటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మన తర్వాతి జనరేషను, నా పితరులు కానీ నేను ఎప్పుడు కూడా ఈ మాటలు వినలేదు, ఈ దేవుని గురించి వినలేదు అనేటటువంటి మాట నీ వలన నా వలన వారికి రాకూడదు. ఏ విధంగా దేవుడు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడో అప్పుడప్పుడు మా పిల్లల్ని కూర్చోబెట్టుకుని చెప్తూ ఉంటాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో తెలుసా అని చెప్పి. నేను ఎటువంటి వాడిని, నేను ఎట్లాంటి వాడినో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దేవుడు ఎంత విశ్వాస్యతను మన జీవితాల పట్ల, మన కుటుంబం పట్ల చూపిస్తూ ఇక్కడి వరకు నడిపించుకుంటూ వచ్చాడు అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటా. కారణం ఏంటో తెలుసా? దట్ హ్యాస్ టు రిజిస్టర్ ఇన్ దేర్ మైండ్ అన్నమాట. వారి హృదయాల్లో అది రిజిస్టర్ అవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థితి ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎలా వచ్చాం, ఇదంతటికీ దేవుడే కారణము, ఇదంతటికీ దేవుణ్ణి మనం మహింపరచాలి అనేటటువంటి వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో రిజిస్టర్ అవ్వాలి. అంతేగాని మనం పొందుకున్నటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం దగ్గర నుంచి పిల్లల్ని పెంచడం కాదు. వీ హ్యావ్ టు రిమైండ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్. అప్పుడు వారికి ఏంటంటే దేవుడు ఎంత ఫెయిత్ఫుల్గా నా పితరులను నడిపించాడో, నేను కూడా అంత ఫెయిత్ఫుల్గా నా జీవితంలో ఈ దేవుడు నేను ఆశ్రయించినట్లయితే ఈ దేవుడు నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా అట్లా నడిపిస్తాడని నమ్మకం, విశ్వాసం వారిలో పుట్టింపచేయాలి. మనం దేవునికి మేము కలుగు. దట్ ఈస్ ద థింగ్ దట్ వీ నీడ్ టు రిజిస్టర్ దెమ్. ప్రియమిత్రులారా, రిమూవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడల్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. యెహోషువ వారు కోరుకునేది ఒకటే, వారందరినీ తీసేయండి, తీసివేసి ఈ దేవుణ్ణి మీరు సేవించండి. ఇస్ దెర్ ఎనీ ఐడల్స్ ఇన్ యువర్ మైండ్ ఆర్ హార్ట్? ఐడల్స్ అనగానే విగ్రహాలే కనపడుతున్నాయేమో కాదు, చాలా ఉంటాయి ఐడల్స్. జ్ఞాపకం చేసుకోండి, ఏం ఐడల్ ఉంది? దేవునికి మించినటువంటి స్థానాన్ని నువ్వు దేనికి ఇచ్చినా అది నీ జీవితంలో నువ్వు ఏర్పరచుకున్న ఒక ఐడల్. అది దాన్ని తీసివేసి దేవుడు ఎంత విశ్వాస్యత కలిగి ఉన్నాడో ఎరిగి హోల్ హార్టెడ్గా పూర్ణ హృదయంతో ఆయన సేవిద్దాం. దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సమ్టైమ్స్ ఇట్స్ ద వాల్ ఆఫ్ జెరికో క్రంబ్లింగ్ టు ద గ్రౌండ్. Sometimes it is the miracle that we find in the boring situations. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే, అది సిగ్నిఫికెంట్ అయినా, నీకు ఇన్సిగ్నిఫికెంట్గా అనిపించిన, నీవు చేయలేనిది నువ్వు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు డెఫినెట్లీ యూ విల్ రిసీవ్. వెన్ యూ రిసీవ్, you deserve to praise God. We all deserve, our complete praise should go to God and God alone. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. దయమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, స్తోత్రము, వందనాలు చెల్లిస్తూ మరో చక్కటి సుదినాన్ని మాకు ప్రసాదించి మీ యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో చేరి నీ అద్భుతమైనటువంటి
వాక్కులను మేము ధ్యానం చేయడానికి మీరు మాకు సహాయం దయచేశారు. అద్భుతమైనటువంటి ఈ సిరీస్ని మేము ఆరంభించి మేము కొనసాగిస్తూ ఉండగా మరి ఈ రోజున మీరు మాతో మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, మరి మాలో ఏదైనా విగ్రహాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని మీరు మా జీవితాన్ని ఏ విధంగా మరల్చుకుంటూ ఈ స్టేజ్కి, ఈ స్థాయికి మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చారో వాటిని మేము జ్ఞాపకం చేసుకొని వాటిని మేము రాసుకొని ఒక మాన్యుమెంట్స్గా పెట్టుకొని నిన్ను ఎల్లవేళలా స్తుతించేటటువంటి వారిని ఉండడానికి మాకు సహాయం దయచేయండి. కారణం ఏంటంటే మీరే మా స్తుతులకు యోగ్యులు, మా స్తుతులకు పాత్రులు అయినటువంటి దేవుడు నాయన. మీ విశ్వాస్యతను మేము గుర్తించినటువంటి వారమై నమ్మకంగా మేము జీవిస్తూ నీ కృపకు పాత్రమవునట్లుగా మేము ఉండినట్లు సహాయం చేయమని, ఈ స్టోరీని మాతో అంతరించిపోవటం కాదు కానీ మా జనరేషన్ అందరికీ, మా తరము వారందరికీ మేము పంచేటటువంటి వారముగా, మా తరువాతి తరము వారికి కూడా మేము వారి మనస్సుల్లో, వారి హృదయాల్లో చొప్పింపజేసేటటువంటి వారముగా ఉండినట్లు మాకు సహాయం చేసి వారి తరము వారు కూడా ఈ స్టోరీని కొనసాగించినట్లుగా ఉండినట్లు సహాయం చేయండి. మేము చదువుకున్నట్లుగా నైనా నిన్ను కానీ నువ్వు చేసిన క్రియలు కానీ ఎరుగనటువంటి తరమును మేము చూడకుండా అటువంటి మాటలు మా జీవితం ద్వారా మేము వినకుండా ఉన్నట్లు మాకు సహాయం చేసి రెస్పాన్సిబుల్ స్టివార్డ్గా ఉండడానికి మీరే కృప చూపి మహింపొందమని, కూడా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పైన దీవించి ఆశ్రయించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు అధికారంలో నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడా వచ్చిన, నమ్మిన, వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలము తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you all. Thank you very much for joining us online. మరి వచ్చే వారం మరొక సందేశంతో మనం కలుసుకుందాం. God bless you.